నువ్వు నోరు మూస్తావా? ఆ రెండు నీవి కాకున్నా నువ్వు మాత్రం నీరజకు మొగుడివే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివే. ఓరి నాయనో, ఇంతకాలం ఆ శర్వాణియే నాకు మొగుడు అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నాకు మొగుళ్ళై కూర్చున్నారు. క్రిమినల్స్ అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది రేణు. ఏమో మనం అక్కడ కెమెరా పెట్టిన విషయం పసిగట్టారేమో, అన్నీ తెలిసి మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారేమో. అందుకే నిన్నన్ని విషయాల్ని పోలీస్ మైండ్ సెట్ తో చూడొద్దని చెప్పింది. వాళ్ళు మారారు, నువ్వు మారు ప్లీజ్. అమ్మా నీరజ, మీ వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నావు, మరి నీకు సీమంతం ఎలా జరిపించాలి? ఇదిగో విజయభాస్కర్, తనకు నాని వాళ్ళెవరూ లేకపోతే ఏంటి, మనం లేమా? నీరజ, నీకు మేమున్నాం. అందరి సమక్షంలో నీ సీమంతం గ్రాండ్ గా నేను జరిపిస్తాను. ఇదిగో రవీంద్ర, నువ్వే అంటావు. నా బతుకు చెడా అంటాను. తప్పగా నీరజ, రవీంద్ర మారిపోతాడు, ఇంక నువ్వేం ఆలోచించుకు. ఇదిగో విజయభాస్కర్, కోడలు సీమంతం గ్రాండ్ గా జరగాలి, దాని గురించి ఆలోచించు. నీ మేలెప్పటికీ మర్చిపోలేని కీర్తి, థ్యాంక్స్. సీమంతమట సీమంతం. ఇదిగో విజయభాస్కర్, దీన్ని కొడితే శర్వానికి తగులుతుంది కదా. చూస్తూ ఉండు కీర్తి. వసే శర్వాణి, నీకోసం నీరజని బలి పశువుం చేసి ఆడుకుంటున్నామే. శ్రావ్య, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ నా కోసం ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు వెళ్ళిపోతే మేమందరం ఎలా సంతోషంగా ఉంటాం అమృత. నువ్వు కూడా ఏంటవి? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఆదికి సుల్లు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు. పైగా ఇప్పుడు అర్చనకు సంబంధించిన ఆస్తి మొత్తానికి నువ్వే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నావు. అంటే మా అవసరాలు తీరిపోగానే అమృతం వదిలేసుకోమంటావా? మాకు అమృతం ముఖ్యం కానీ ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. నువ్వు వెళ్ళిపోయిన విషయం తెలిస్తే ఆస్ట్రేలియాలో ఉన్న మా అమ్మా నాన్నలు ఎంత బాధపడతారో నీకు తెలుసు కదా. నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసుకోలేం అమృత. అభి, మీ అందరి అభిమానాలు నాకున్నంత వరకు నేనెప్పటికీ ఒంటరిదాన్ని కాదు. నేనిప్పుడు వెళుతూ వెళుతూ నాతో పాటు మీ ప్రేమాభిమానాలు తీసుకువెళ్తున్నాను. నాకీ సంతృప్తి చాలు. అంటే ఇప్పటికీ వెళ్తున్నానని చెప్తున్నావు కానీ ఉంటానని మాత్రం చెప్పడం లేదు. అభి, నేను అర్చన ఇంటికొచ్చినా ఆదికేశవుల అంకుల్ ఇంటికెళ్ళినా పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్లవలసి వచ్చిందే తప్ప శాశ్వతంగా ఉండిపోదామని రాలేదు కదా. అయినా ఏ రోజుకైనా నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందన్నే కదా అభి. అదే ఆ అవసరం ఏమొచ్చింది? నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి? ఏ మేమంతా మీ వాళ్ళం కాదా? నిన్న జైల్లో ఉన్న మా నాన్నని కలిసొచ్చాను అభి. ఆయన నన్ను చూసి ఎంత బాధపడ్డారో తెలుసా? ఎందుకో నాన్న నందినిని చూడాలమ్మా అని అడిగారు. నందినినా? నందిని ఎవరక్కా? నందిని ఎవరో తెలియదు కదా. నందిని నా చెల్లెలు. నందిని మా వెంకట్రావు వాళ్ళ పాప. మన కుటుంబం మొత్తాన్ని చూడాలనుంది తల్లి అని మా నాన్నగారు అడిగారు. అదేంటక్కా?
చెల్లుందని కాని తనకు పాపుందని కాని ఎప్పుడు మాట వరుస కూడా మాతో షేర్ చేసుకోలేదు. శ్రావ్య, నాకు కష్టాలు భరించడం తెలుసు గాని బాధలు కష్టాలు చెప్పుకోవడం తెలియదు. ప్రతిరోజు నేను నిద్రపోయేటప్పుడు మా నాన్న, మా అమ్మ, మా చెల్లెలి కూతురు, తనకు 5-6 సంవత్సరాల వయసు ఉంటుంది ఇప్పుడు, అందర్నీ తలుచుకొని సంతోషంగా నిద్రపోవడం అలవాటు. అదేంటి అమృత, సొంత చెల్లి ఉంచుకుని ఇన్నాళ్ళు కలవకుండా తలుచుకుంటూ బాధపడుతున్నానని చెప్తున్నావు? నా లైఫ్ అలాగే రాసిపెట్టుందభి. నాకు సంతోషాలు ఎప్పుడూ కలిసి రావు. పైగా మా చెల్లెలి భర్త వెంకట్రావుది ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మనస్తత్వం. నా వల్ల వాళ్లకు కొత్త కొత్త సమస్యలు రాకూడదని ఇన్నాళ్లు దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నాన్న కోసమైనా నేను వాళ్ళని కలుసుకోవాలి. నీ లైఫ్ స్టోరీ తలుచుకుంటుంటే భయమేస్తుంది అమృత. ఎక్కడో కృష్ణమూర్తి కూతురుగా ఎల్ఎల్బి చదవడానికి బయలుదేరిన నీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇక మలుపులుండవు అభి. నాకు మిగిలింది ఇప్పుడు నా చెల్లెలు, దాని కూతురు. మా నాన్న కోరిక కోసమైనా నేను వాళ్ళని కలుసుకోవాలి. ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నేను ఎన్నాళ్ళు వాళ్ళని ఎందుకు కలవకుండా ఆగిపోయాననే కదా. ఇంతకాలం నాకు భూషణం అనే శత్రువు ఉండేవాడు. వాడు పోగానే చక్రధర్ అనే శత్రువు. నా నీడలాగా అడుగడుగునా ఎవడో ఒక శత్రువు వెంటాడుతూనే ఉన్నాడు. వాళ్లకు నాకు చెల్లెలుందన్న విషయం ఎక్స్పోజ్ చేసి దాని సంతోషకరమైన జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేకే కావాలనే నేను తనని కలవకుండా దూరంగా ఉంటూ వచ్చాను. ఇప్పుడు మా నాన్న కోరిక కోసమైనా మా అక్క చెల్లెళ్ళను కలుసుకుంటున్నావు. పైగా ఇప్పుడు నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తించగల నైపుణ్యం సాధించుకున్నావు. ఇంకా మీ అందరికీ నా అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నేనెక్కడున్నా మీ అందరి అభిమానం గుర్తుపెట్టుకుంటాను. దయచేసి మళ్ళీ మీరు నన్ను వెతుక్కుంటూ రావద్దు ప్లీజ్. అమృత, మేము రిక్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. నువ్వు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం మాకు బాధగా ఉంది. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. థ్యాంక్స్ అభి, వెళ్ళొస్తాను. శ్రావ్య, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అక్క. బాయ్ అభి. బాయ్ అమృత. వస్తాను శ్రావ్య. బాయ్ అక్క. అమృతక్క, నందిని, ఏంటి నందిని, మీ అక్క అమృత, మీ నాన్న కృష్ణమూర్తి గుర్తుకొచ్చారా? అదేంటండి, నేను మీ భార్యను అయినంత మాత్రాన
మా అమృతక్కకి తోడబుట్టిందాని కాకుండా పోతానా? మా నాన్నకు కూతుర్ని కాకుండా పోతానా? మా అమృతక్కకి నేనంటే ప్రాణం. నేను మీకు భార్యని కాకముందే కృష్ణమూర్తి గారి చిన్న కూతుర్ని, మా అమృతక్కకు చెల్లెల్ని. నందిని, నా వల్లే కదా నీకు ఈ కష్టాలు. నా వల్లే కదా నువ్విన్నాళ్ళు మీ అమృత అక్కకి, కన్న తండ్రికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అమృత వదిన, మీ అక్క చెల్లెల్ని దూరం చేసిన పాపం నాది. మీ తండ్రి కూతుల్ని కలవకుండా చేసిన దుర్మార్గుణ్ణి నేను. నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు. ఏమండి, మీకు మా అమృత కన్నా మా నాన్నన్న ఎంత ప్రేమ ఉందో నాకు తెలీదా? మీరలా బాధపడకండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఏ రోజు సంతోషంగా ఉన్నావు నందిని? కృష్ణమూర్తి చిన్న కూతురు నందినిగా ఉన్నప్పుడు, అమృత చెల్లెలు నందినిగా ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉన్నావు. ఈ అసమర్థుడి భార్యగా నువ్వెప్పుడు నందిని సంతోషంగా ఉంది? మా నాన్న నాకు మా అమృతక్కకు నేర్పింది నిజాయితీ అండి. ఆ నిజాయితీ మీకు ఉంది కాబట్టి మీకు మా నాన్న మీద, మా అమృతక్క మీద ఎంతో గౌరవం ఉంది. మన ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా ఏ రోజు మీరు మా అమృతక్క వాళ్ళ దగ్గర గాని, తనకు సంబంధించిన వాళ్ళ దగ్గర గాని చేయి చాపి అడగలేదు. నేను మీ భార్యనండి. మీతో పాటు జీవితాన్ని పంచుకున్నదాన్ని, కష్టాల్ని పంచుకోలేనా? అయితే ఇంకోసారి ఎప్పుడు అమృత వదిన ఫోటోని గాని, మీ అమ్మా నాన్నల ఫోటోని గాని ఈ ఇంట్లో కనపడకుండా దాచేయి నందిని. నాకు వాళ్ల మీదున్న గౌరవంతో చెప్తున్నాను, వాళ్ల ఫోటో ఎదురుగా నిలబడే అర్హత నాకు లేదు. ఉన్న అప్పులని, కష్టాల్ని నేను ఎలాగైనా భరిస్తాను. కాని మళ్ళీ ఇప్పుడు అమృత వదినకో లేక నీ పుట్టింటి వాళ్లకో భారం కావడం నాకిష్టం లేదు. నన్ను అర్థం చేసుకో నందిని. ఏమండి, మీరు మా వాళ్ళ ఫోటోని ఎందుకు దాచేయమంటున్నారో నాకు తెలుసు. మీ భార్యగా నేనెప్పుడు మీ గౌరవానికి భంగం కలిగించను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మా అక్క ఫోటోని బయటికి తీయనండి. ఏయ్, నిన్ను స్కూల్కి వెళ్ళొద్దని చెప్పానా? స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. స్కూల్కి హాలిడేస్ ఇస్తే నన్ను ఒక్కదాన్ని ఎందుకు రానివ్వరు లోపలికి? నాన్న, నా ఫ్రెండ్స్ షీరిల్ అందరూ స్కూల్కి వెళ్తున్నారు. నేను కూడా స్కూల్కి వెళ్తాను నాన్న. నా మాట విను తల్లి. నువ్వు నాన్నని అడగొద్దు. కావాలంటే నీకు లెసన్స్ నేను చెప్తాను. ఊరుకో అమ్మా. నేను స్కూల్కి వెళ్తానంటే ఎందుకు నువ్వు ఎప్పుడు కోపడతావు?
నేను స్కూల్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అమ్మా? నందిని, ఎలాగోలా స్కూల్ ఫీజు సంపాదిస్తాను. నాకు 2 రోజులు అవకాశం ఇవ్వు. అమృతక్క, ఇదిగో రవీంద్ర, నీరజం తీసుకుని లోపలికెళ్ళు. కీర్తి, ఏంటి న్యూసెన్స్? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీరజ, నీ ఆయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వెళ్ళి మీ అత్తయ్యను సీమంతానికి రమ్మని ఆహ్వానించు. అలాగే. ఏవండి, ప్లీజ్ పదండి. అరే నా కొడక, అన్నీ మూసుకుని కోడలు చెప్పినట్టు విను. నా కర్మ, మీ అందరికేదో దయ్యం పట్టింది. ఛా! నీరజ, నువ్వెళ్ళి మీ అత్తయ్యని కన్విన్స్ చేస్తూ ఉండు, మేమొస్తాం. అలాగే. మావయ్య గారు, త్వరగా వచ్చేయండి. విజయ్ భాస్కర్, చూసావా నీ కోడలు ఎంత హుషారుగా ఉందో? ఆ చూస్తున్నా. పాపం, దాన్ని సీమంతం రోజునే చంపేస్తున్నామని తెలీదు కదా దానికి. చూడు, అది దాని చావు కూడా శుభకార్యంలో ఎలా ఫీల్ అయిపోతుందో. కీర్తి, దాని ఫీలింగ్లో అది ఉంది, మన ప్లాన్లో మనం ఉన్నాం. చచ్చే వరకైనా దాన్ని ఆభరణంలోనే ఉన్నాయి. కీర్తి, పాపం నీరజ కడుపుతో ఉంది. తన్నలా చేయడం అన్యాయం. బోసు, నేను నిన్నిప్పుడు వదిలేసి ఇంకెవన్నైనా చూసుకున్నాననుకో, అప్పుడెలా ఉంటుంది? కీర్తి, అన్యాయమే. నేను నీకేం తక్కువ చేశానే? కదా, నేను అదే చెప్తున్నాను. మేకప్ పేసావా, మూలను కూర్చున్నావా, అంతే. ఎక్స్ట్రా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావనుకో. అర్థమైంది. విజయభాస్కర్ గారు, మీరు మీ కోడలు ఏమైనా చేసుకోండి, కానీ నా పిల్ల నాకు వదిలిపెట్టండి. అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కీర్తి, పద. ఏంట్రా నువ్వు చెప్పేది? నా బ్రతుకు చెడా, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికీ రాకూడదమ్మా. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మీరింటికి రండి. మామయ్య, కీర్తి అందరూ మారిపోయారు. అవును సత్యవతి, మేం మారిపోయామా సత్యవతి? కనీసం నువ్వు మన కోడల ముఖం చూసైనా మన ఇంటికొచ్చే సత్యవతి. పాపం, మీరు విడాకుల నోటీస్ పంపించారని తను ఎంత బాధపడుతున్నారో. ఇప్పుడు మేమందరం మారిపోయాం. మీరు, మీ ఆయన, మీ కొడుకు కోడలు అందరూ సంతోషంగా ఉండాలని
మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఏంటో అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇంతకాలం నన్ను అసహించుకున్న వీళ్లే దగ్గరుండి సీమంతం జరిపిస్తున్నారంటే వీళ్ళెంత మారిపోయారో మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. నిజంగా మీరు మారిపోయారా? అమ్మ తోడు సత్యవతి, నా మీదొట్టు. దొసి పిచ్చి మొహమా, నిన్ను ఆ శర్వాన్ని నమ్మించి ఈ నీరజను చంపేస్తున్నాడే మీ ఆయన. ఏంటి సత్యవతి ఇంకా ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం కుదరలేదా? సత్యవతి గారు, పాపం మీ భర్తని మీరు నమ్మకపోతే ఇలా అర్థం చేసుకోండి తనని. వెతుక్కుంటూ నీకోసం మీ అక్క ఇన్నాళ్ల తర్వాత వచ్చింది. నా తోడు పుట్టిన దానిగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నమ్మకంతో వస్తున్నాను. ఈ బొమ్మలు ఇస్తాను, మీ ఫ్రెండు చిన్న ముద్దిస్తుందా? నో, ఆంటీ మీరు నాకు బొమ్మలు ఇస్తే నేను మీకు 4 కిస్సెస్ పెడతాను. శీతల్, 4 అంటే ఇంకో ఫింగర్ కూడా ఉండాలి.